నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అయితే ఇంకా ఈరోజు వీడియో ముచ్చట్లు. నేను వీడియోలు చేయడము ఏదో కొన్ని విషయాలు పెద్దవారి నుంచి చిన్నపిల్లలకు తెలియని వారికి తెలియపరిచేలాగా వీడియోలు చేస్తున్నానండి. ఈ వీడియోలకు అందరూ బాగా ఆదరిస్తున్నారు. నేను చెప్పే ప్రతి విషయము కొంతమంది యువత అండి, పెద్దవారు ఏదైనా మాటలు చెప్తే అది తృప్తిగా, రుచిగా, ఆనందంగా వినాలని ఆశపడుతున్నారు. అలాంటి వారు చాలా తక్కువ ఉంటారండి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ ప్రకారము వాళ్ళు చెప్పిందే వేదంగా పాటిస్తున్నారు. కానీ తెలుసుకోవాలి పెద్దవాళ్ళ గురించి, వాళ్ళ పూర్వీకుల గురించి, వాళ్ళ పూర్వ ఆచారాల గురించి తెలుసుకోవాలి అనుకున్న వారికే ఈ వీడియోలు చూడాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు కాకుండా ఇప్పటి జనరేషన్ కూడా ఈ నేను చెప్పే విధంగా మీకు నచ్చుతాయి అనే మీరు చూసి ఎలా ఉంది అని కామెంట్ చేస్తారని వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఏదో ఆశించి ఏదో మీకు ఒక రెండు మాటలు చెప్పి ఏదో దొబ్బేయాలని ఆశ లేదండి. కాకపోతే మనము ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళు విననప్పుడు ఇంకొకరైనా వింటారు అనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నానండి. ఎంత మనము మంచితనానికి ఆశపడిన చెడు అనేది మన ఆ ఆశ వెనుకనే చెడు కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విధము చాలామందికి నచ్చుతాయి కూడా. నా జీవితంలో జరిగే విషయాలు, నేను అనుభవించిన విషయాలు, లేదా ఇంకా లోకంలో ఏ తీరు, ఏ మాట, మంచి మాట, ఇవన్నీ నేను వీడియో రూపంగా మీకు చెప్తానే ఉంటాను. కాబట్టి నా వీడియోలు చాలా ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలండి. అందరికీ నమస్కారము. ఇలా పెద్దవారి మాటలు వినేవారు వాళ్ళ కామెంట్ రూపంలో తెలియజెప్తున్నారు. అమ్మ, మీరు మా అమ్మలాగానే ఉన్నారు అని ఒక అబ్బాయో అమ్మాయో కామెంట్ చేశారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా మీరు మంచి వీడియోలు చేస్తున్నారమ్మా, చిన్న వారికైనా పెద్దవారికైనా అందరికీ వివరంగా తెలిపేటట్టుగా వీడియోలు చేస్తున్నారు అని ఇంకొక కామెంట్లో వచ్చింది. అయితే వీళ్ళందరూ నేను చెప్పే విధము అంటే ఒక పెద్దావిడ తన జీవితంలో తన అనుభవించింది, తన అనుభవంతో చెప్తుంది అనే ఆశతో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారండి, అభినందిస్తారు కూడా. కాబట్టి ఇలాంటి వీడియోలు నేను చేస్తూ ఉంటాను. మీరు కామెంట్ చేసిన వాళ్ళు నేను అన్ని కామెంట్లన్నీ ఒకసారి ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఎవరిని అసంతృప్తిగా కామెంట్ పెట్టినందుకు అసంతృప్తిగా ఉండనివ్వను. కాబట్టి మీ అందరికీ నా వీడియోలు చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు, కామెంట్ ఇంకా చెయ్యాలని మీకు అందరికీ కృతజ్ఞతగా ఈ వీడియో చేస్తున్నానండి. నేను తప్పనిసరిగా ప్రతి కామెంట్ చదువుతానండి, ప్రతి వారికి రిప్లై ఇస్తాను. కానీ కొద్దిగా టైం చూసుకొని కామెంట్లు కూడా ఒక వీడియో చేసి చదవాలని నా ఉద్దేశము. ఎందుకంటే అందరూ ఒక్క కామెంట్ విలువ ఎంతో, దాని విలువ అంత గొప్పది. ఒక్క లైక్ విలువ ఎంతో, దాని విలువ అంత గొప్పతనంగా మీరు ఇస్తున్నారు. కాబట్టి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చేస్తున్నాను. మీరు నా పెద్ద వయసులో మీకు ఏదైనా ఇది కావాలి, ఇది చెప్పమ్మా అని
ఒక మాటలు మీరు కామెంట్ చేశారనుకోండి, తప్పనిసరిగా మీ ముందుకు వస్తాను, చెప్తూనే ఉంటాను, మీ కామెంట్లకు రిప్లై ఇస్తూనే ఉంటాను. కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ విలువ ఎన్ని కోట్లు చేస్తుందో కామెంట్ పెట్టిన వాళ్ళకి తెలియదండి. వీడియో చేసి మీకు అందించిన వారికి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఆ వీడియో చూసి అమ్మా ఇలా అని మీరు కామెంట్ చేశారు కాబట్టి దాని విలువ నేను కోట్ల కంటే ఎక్కువనే ఆ కామెంట్కి విలువ ఇస్తానండి. కాబట్టి మీకు అందరికీ నా ధన్యవాదాలు. నేను ప్రతి వీడియోను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజెప్తూ ఉంటానండి. ఇదే నాకు కామెంట్లు చేసిన వారికి, ఇంకా ముందు వీడియోలు చూసేవారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఇదేనండి ఈనాటి వీడియో. అందరికీ నమస్కారం అండి.